నమస్తే, నేను మీ శ్రీదేవిని. మళ్ళీ మనకు యూట్యూబ్ నుంచి గోల్డ్ బటన్ అనేది వచ్చేసింది. సో అతి తక్కువ సమయంలోనే మనం గోల్డ్ బటన్కి రీచ్ అయిపోయాం. దీని అందరికీ కారణం మీరు మాత్రమేనండి. మీ సపోర్టింగ్ కేవలం నా వీడియోస్ని చూడడమే కాకుండా అన్ని విధాలుగా కూడా మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను అతి తక్కువ సమయంలోనే చాలా వరకు కూడా నేను ప్రజల దగ్గరికి కాదు, మీ హృదయాల్లో వరకు కూడా నేను వెళ్ళిపోవడం జరిగింది. సర్వీస్ పెట్టి మనం దాదాపు 7 ఏళ్ళు కావస్తుంది సుమారుగా. సో ఫస్ట్ టైం నేను మా టీంతో కేక్ కటింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏదైనా మంచి పని చేసేటప్పుడు నలుగురు ఆనందంగా ఉంటే బాగుంటుంది. కాబట్టి వీళ్ళందరూ సపోర్ట్ తోటే నేను మీ అందరికీ కనబడుతున్నాను, వినబడుతున్నాను అనమాట. సో మీ అందరం కలిసి ఈ ఛానల్స్ని నడిపించడం జరుగుతుంది. సో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా అందరి సపోర్ట్ తోటే నేను ఈ ఛానల్స్ని రన్ చేయగలుగుతున్నాను. సో ఈ సందర్భంగా చిన్న కేక్ కటింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. కేక్ కటింగ్కి ముందు ఫస్ట్ మనకు వచ్చిన గోల్డ్ బటన్ని రివీల్ చేసుకుందాము. నేను ఎంత తొందరగా గోల్డ్ బటన్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్ ఛానల్. కాబట్టి దీనిని సర్వీస్ని ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదే ఎంటర్టైన్మెంట్ అనుకోండి, చిన్నపిల్లలు, ఏజ్లో ఉన్నవాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు అందరూ కూడా ఎంటర్టైన్మెంట్నే ఎక్కువగా ఇష్టపడతారు. మన వీడియోలు ఓపెన్ చేస్తే ఎంతసేపు బాధలు, కష్టాలు, ప్రాబ్లమ్సే. సో దానివలన మనకి తక్కువగా సబ్స్క్రైబర్స్ కూడా తక్కువగా రీచ్ అవుతూ ఉంటాము. ఎవరైతే సర్వీస్ని ఇష్టపడతారో, ఎవరైతే మంచి పనులకి అట్రాక్షన్ అవుతారో వాళ్ళు మాత్రమే నా ఛానల్ని తక్కువ మంది చూడగలుగుతున్నారు అనమాట. సో తక్కువైనా కూడా మనం ఈ హెల్పింగ్ శ్రీదేవిని పెట్టి దాదాపు 2 years అవుతుంది. ఈ 2 yearsలో నేను 1 million సబ్స్క్రైబర్స్ని చేరుకోవడం అనేది కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో దీని అందరికీ కారణం ఎంఎస్ శ్రీదేవి ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా హెల్పింగ్ శ్రీదేవి ఛానల్ని కూడా చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ షార్ట్ వీడియోస్ కాబట్టి తొందరగా జనాల్లోకి రీచ్ అయింది. సో ఇది కామన్ మ్యాన్ కూడా ఎక్కువగా షార్ట్ వీడియోస్ కాబట్టి తొందరగా అందరికీ చేరుకోవటం వల్ల తొందరగానే 2 yearsలోనే మనకి ఈ గోల్డ్ బటన్ రీచ్ అవ్వడానికి కారణమైందనమాట. సో ఎనీవే మనం గోల్డ్ బటన్కి రీచ్ అయిపోయాము. కాబట్టి ఈ సందర్భంగా మనందరం మీ ముందున కేక్ కటింగ్ అనేది చేసుకుందాం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ బంగారు తల్లులు. మీ అందరూ ఉన్నారు కాబట్టి మనం ఇంతమందికి చేరుకోగలుగుతున్నాం, హెల్ప్ చేస్తూ, మంచి పనులు చేస్తూ. సో మంచి పనులు చేయడానికి కూడా టీం సపోర్ట్ చాలా వరకు ఉండాలి. ఏ పనికైనా కూడా టీం అనేది ఉండాలండి. టీం ఉంటేనే మనం సక్సెస్ఫుల్గా ప్రతి పనిని కంప్లీట్ చేయగలుగుతాం అనమాట. సో ఫస్ట్ మీరు తినండి, ఆ తర్వాత కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఛానల్ని 2 yearsలో 1 million సబ్స్క్రైబర్స్ రావడం అంటే అసలు చిన్న విషయం కాదు. అసలు 2 yearsలో ఎంత సపోర్ట్ చేసినందుకు మేడంకి థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, నేను శ్రీదేవి మేడంలో చేయలేకపోతున్నాను, హెల్ప్ అసలు చేయలేకపోతున్నాను ఫీల్ అవుతుంటారు. అలా ఏం ఫీల్ అవ్వక్కర్లేదండి. ఇలా ఛానల్స్ చూసి మేడం వీడియోస్ చూస్తున్నా మేడంకి సపోర్ట్ చేస్తున్నందుకే ఎవరైనా ఫినాన్షియల్గా సపోర్ట్ చేయలేకపోయినా సరే ఇలా వీడియోస్ ద్వారా చూస్తూ కూడా మేడంని సపోర్ట్ చేయొచ్చు. అండ్ మీ అందరి ప్రేమ వల్లే 1 million సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆవిడ కష్టాన్ని అంతా గుర్తించి ఆవిడకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే 1 million వరకు చేరుకోగలిగాము. ముందుగా కంగ్రాచ్యులేషన్స్ మేడం. మేము ఇక్కడ 2 years నుంచి వర్క్ చేస్తున్నామండి మేడం దగ్గర. ఒక ఫ్యామిలీలానే ట్రీట్ చేస్తారు మమ్మల్ని. ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లానే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే సపోర్ట్ చేస్తూ ఉంటారు మాకు. బయటనే కాదు, ఆఫీస్లో కూడా మా అందరికీ సపోర్ట్గా ఉంటారు. మేడంకి సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. మేడంకి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. తొందరగా ఇంకా ఎక్కువ ప్లే బటన్స్ రావాలి, ఎక్కువ మందికి ఇంకా సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాము. హెల్పింగ్ శ్రీదేవికి 1 million సబ్స్క్రైబ్స్ ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, తనకు ఇది ఉందని కూడా ఆలోచించరు. సర్వీస్ కోసమే నేను పుట్టాను, సర్వీస్ కోసమే నేను ఉంటాను అని అంటారు ఎప్పుడూను. మేడం గారు ఇలాంటి సర్వీస్లు ఎన్నో చేయాలని, ఇలాగ సబ్స్క్రైబ్స్ ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మేడం. మీ సర్వీస్లోని మేము కూడా భాగస్వాములు అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి సర్వీసులు మేడం ఇంకా చాలా చేయాలని, అందులో మేము కూడా భాగస్వాములు కావాలని, మా టీం కూడా చాలామందికి హెల్ప్ఫుల్గా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి. హాయ్, కంగ్రాచులేషన్స్ శ్రీదేవి ఆన్ యువర్ అచీవ్మెంట్. ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. నీ సర్వీస్కి తగ్గ ఘనత దొరికింది. యూట్యూబ్ గోల్డెన్ బటన్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. It's a great achievement. I am really proud of you.
ఇంకా చాలా చాలా అచీవ్మెంట్స్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్ అండ్ చాలా చాలా చేయాలని. అండ్ మా వంతు సహకారం కూడా మేము డెఫినెట్గా చేస్తామండి. అండ్ తను చూసి చాలా మేము కాదు యూత్ అందరూ కూడా నేర్చుకోవాలి అసలు ఎస్పెషలీ. శ్రీదేవి గారు నాకు చాలా మంచి స్నేహితురాలండి. ఆవిడని చాలా ఇయర్స్ నుంచి మేమిద్దరం జర్నీ చేస్తున్నాం. చాలా మంచి వ్యక్తి, చాలా హెల్పింగ్ చేసేది అప్పటి నుంచి కూడా. అప్పుడు మేమిద్దరం ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా తనకు చాలా హెల్పింగ్ ఎక్కువ. పర్సనల్గా తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నిజంగానే తనకు ప్రాబ్లం ఉందా అనేలాగా బయటకు కనిపిస్తుంది, కానీ ఎన్నో దాచుకుంటుంది. తన ప్రాబ్లమ్స్ ఎవరికి షేర్ చేయదు. ఏదైనా సరే తన నవ్వుతోనే చూపెడుతుంది. బాధ అనేది ఎప్పుడు నేను చూడలేదు తన మొహంలో. ఎంత బాధ ఉన్నా ఒంటరిగా, ఎవ్వరూ తనకి సపోర్ట్ లేకపోయినా తను ఒక్కరిదే ఇది చెయ్యాలి అని ఒక్కసారి డిసైడ్ అయిందంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తుంది. అది ఎంత కష్టమైనా కూడా ఒక మగాళ్ళ, నేనైతే ఎప్పుడు తను మగాళ్ళనే ఫీల్ అవుతాను. ఏమో ఎలా వెళ్తావు ఒక్కరిదానం అంటే, భయం ఎందుకు, ధైర్యం ఉండాలి, నువ్వు కూడా ధైర్యంగా ఉండని చాలాసార్లు ఎన్నో విషయాల్లో నాకు ధైర్యం చెప్పింది. అలాంటి మంచి ఫ్రెండ్ తనకి ఇలా 1 మిలియన్ సబ్స్క్రైబ్స్ రావడం, గోల్డ్ బటన్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.